ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన టీవీ9 రిపోర్టర్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ప్రసాద్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న విప్ మంగళవారం సిరిసిల్ల పట్టణంలో వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సహాయాన్ని విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా 20,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలపై చదువులకు అండగా ఉంటారని తెలిపారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసాద్ తల్లిదండ్రుల ఆరోగ్య చికిత్సకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డిపిఆర్ఓ వి శ్రీధర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దవాఖాన కానీ ఆసుపత్రికి సంబంధించిన కానీ లేదా చదువుకు సంబంధించిన కానీ తప్పనిసరి నిలబడుతుంది. అంటే మూడు అంటూ ఆ విషయంలో కూడా నిలబడతాం. ఇంకే డిస్కస్ నిలబడతాం. ప్రసాదినప్పుడు చేయకుండా ఏ ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది అది నుంచి ప్రేమ చేసుకుంటాం. ఇంకా ముఖ్యమైన నాకు ట్రాన్స్పోర్ట్ ఇంకోటి దొరికింది కాబట్టి మా వాళ్ళందరూ ఇందులో ఉంటారు. చూసుకుంటామా. నమస్కారం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో ఆకలి చావులు ఆపడానికి అంత్యోదయ కార్డులను మంజూరు చేసి నిరుపేదల ఆకలి తీర్చిన మహానేత వైఎస్ఆర్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు. పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పరితపించిన మహానేత వైఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మునిగల రాజు, లింగాల భూపతి, ఇటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరేపల్లి బాలు, చుక్క శేఖర్, బైర్నేని రాము, పొన్నాల లక్ష్మణ్, మందాటి తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, ఇటికల మహేందర్, బాలుసాని శ్రీనివాస్ రెడ్డి, పరశురాం, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలను వాళ్ళ తంగనపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళ ఘనంగా వారికి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ వారి సేవలు ఈ రాష్ట్రానికి ఇలా ఉమ్మడి రాష్ట్రానికి ఇలా ఏ విధంగా ఉపయోగపడ్డది అనేది ఇలా స్మరించుకుంటూ ఇలా ప్రజలందరూ ఇలా సుభిక్షంగా ఉన్నారంటే ఇలా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఆరోగ్యశ్రీ, అలాగే విద్యార్థులకు నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలనే ఏకైక లక్ష్యం కొద్దీ, ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు
వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు, ఇలా 108, 104 లాంటి పథకాల ద్వారా ఎంతోమంది అభాగ్యులకు ఇలా రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు, ఇలా నిరుపేదలకు కావచ్చు వైద్య సేవలు అందించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అంతేకాకుండా వాళ్ళ రైతులకు ఉచిత కరెంటు రుణమాఫీ చేసిన ఘనత కూడా ఇలా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడుస్తున్న విధానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా సిరిసిల్లలో రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మనం వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూనే ఇలా సిరిసిల్ల ప్రజలు ఆలోచన చేయాల్సిన అంశం. ఇలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆకలి చావులను ఆయన తెలుసుకొని ఇలా 35 కిలోల అంత్యోదయ కార్డును కూడా ఇక్కడ ఈ ప్రాంత ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు అలాగే పేద బలుగు బలహీన వర్గాలకు అందించి ఎంతోమంది కడుపులో వాళ్ళ అన్నమైన మాటలు చేస్తూ ఉన్నాం. వారి సేవలను మేము కూడా మాలాంటి యువకులం మేమంతా కూడా వారి సేవలను ముందుకు తీసుకుపోతూ రాబోయే రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమున్న అధికారాల్లో ప్రజలకు మేలు చేస్తూ ముందుకు పోతామన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం రోజున మొహర్రం పండుగలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నిర్వాహకులు ప్రార్థన చేశారు. పీరులను పురవీధుల గుండా ఊరేగుతూ ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో హాజరై పీరులకు భక్తి సామర్థ్యాలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల పని గంటలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 5వ తేదీన జారీ చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద జీవో కాపీలు దగ్ధం చేసి నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ పెట్టుబడిదారులు, కార్పొరేట్ల లాభాల కోసం కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురిచేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటలుగా మార్చి జారీ చేసిన 282 జీవోను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆచరణలో మాత్రం బీజేపీ అనుకూల విధానాలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందని, కార్మికులకు సంబంధించి షెడ్యూల్, పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వంపై నయా పైసా భారం పడినటువంటి కనీస వేతనాల జీవోలు సవరించకుండా 10 గంటలు పెంచుతూ జీవో తీసుకురావడం జరిగిందని, జీవోకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని జూలై 9న కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో హాజరై కార్మిక వర్గ ప్రతిఘటనను ప్రభుత్వాలకు తెలియచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నరసయ్య, సిఐటియు నాయకులు జిందం కమలాకర్, బాలయ్య, రాజయ్య, దేవరాజు, లక్ష్మి, మమత, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గము పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల పని విధానాన్ని అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూలై 5వ తేదీనటువంటి జీవో నంబర్ 282 తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మరి జీవో కాపీల దగ్ధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కార్మిక వర్గము 139 సంవత్సరాల క్రితం ఎన్నో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్ల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 5వ తేదీన ఈ కార్మిక వ్యతిరేక జీవోను 282 జీవోను తీసుకురావడం, ఇది కార్మిక వర్గాన్ని మళ్ళీ కట్టుబానిసలు చేసే విధానంగా మేము
అభిప్రాయపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఏమో ఒకవైపు చూసుకున్నట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమ కనీస వేతనాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ₹1 కూడా భారం పడదు, కానీ యజమాన్యాలకు మాత్రమే భారం పడుతుంది. ఆ జీవోని సవరించకుండా మరి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా మరి కార్మికులనే శ్రమను నమ్ముకున్నటువంటి కార్మికుల ఇబ్బందులు గురి చేసే విధంగా ఈ జీవోని తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వెంటనే ఈ 282 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను మరి జిల్లాలో మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు, ఈ జీవోని రద్దు చేసేంత వరకు కూడా మేమందరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. 8 గంటల నుంచి 10 గంటల బేస్లో ఈ జీవో తీసి అవసరమైతే 12 గంటలు కూడా దీన్ని పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ఇందులో ఉంది. కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలి. లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికాక ఈ ప్రభుత్వాలు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పొత్తూరు నుంచి గుండెపల్లి వరకు, బెజ్జంకి నుంచి బేగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, ఇల్లంతకుంటలో తలపెట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రస్మి బాలకిషన్ తెలిపారు. ఇల్లంతకుంట మండలంలోని బస్ స్టాప్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కటింగ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ ఇల్లు, పావలా వడ్డీకే రుణాలు, జలయజ్ఞం సహా ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. తన పాదయాత్రతో 2004లో ఇండియన్ కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి పథకాలతో 2009లో రెండవసారి సీఎం అయ్యారని కొనియాడారు. ఇక్కడ ఉన్న రోడ్లను క్యాన్సిల్ చేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లను కూడా క్యాన్సిల్ చేసి ఎవరైనా తెచ్చుకుంటాడు తప్ప ఈ క్యాన్సిల్ చేయలేవాడు. కానీ ఇక్కడ ఏదో దురదృష్టం ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు మొత్తం చూస్తే ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చారు, రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోడ్లు స్టార్ట్ అయితే నాకేం వస్తుంది, నేను మళ్ళీ ఈ సాంక్షన్ చేయించుకుంటే నాకు కమిషన్లు వస్తుంది కదా అన్న అక్కలతోని కక్కుర్తో ఎప్పటి ఏడు ప్రపంచంలో అంటే మళ్ళీ తెచ్చుకుంటానని అనుకున్నాడు. ఈ తెచ్చుకున్నాడు ఎక్కడ నీతో అంత సీన్ లేదు, గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. పుసపుస అయితే లెటర్ ఇచ్చింది. కమిషన్లు కక్కుర్తి పడి ఉన్న రోడ్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక రోడ్ కాదు, చాలా రోడ్లన్నీ క్యాన్సిల్ చేశాడు. అట్లాగే అన్ని పనులను కూడా క్యాన్సిల్ చేశాడు. వాళ్ళు అడిగిన వెంటనే సరే అంతట్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కదా మన మండలం తీసుకొచ్చుకున్న ఉద్దేశంతో 12వ తారీఖు రోజున మనము ఒక బైక్ ర్యాలీ పెట్టి మన నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి మనం ఏదైతే పిలిపియగానే వెంటనే ఈయన లోపల కూడా రానిద్దరో నాకు తెలియదు కానీ కూడలో పట్టుకొని పోయాడు. ఇంకా ఫైనాన్స్ క్లియర్ చేయడానికి కోసం, ఈ ఫైనాన్స్ క్లియర్ పైసలు ఇవ్వడానికి కోసం వీళ్ళని ఎందుకు పట్టుకుపోయాడు అంటే దీనిలో అవ చూసిన వాటికి పిచ్చుడు కంటే తీసుకున్నాడని ఇప్పుడు పాలాభిషేకం అంటే ఐపీకి నీకు వచ్చినాయి ఇక సురువు అని చెప్పేసి నేను కాంట్రాక్టర్ని అడిగిన ఏంద్ర భయం సురు లేదు మనకు లేదన్నా, ఇప్పుడు 5 నెలల నుంచి నాకు రూపాయి లేదన్నా, నేను పైసలకి ఇచ్చిన ఇప్పిస్తా అంటే ఇప్పలేదు, నేను మాట కూడా భయం చేసిన, ఇక నన్ను మన్నపోయమంటున్నాను చెప్పాను. ఇక దారా మా నెత్తిన మస్తు మన్ను పోసేది మన వల్ల ఇక దాని మన్ను కాదు డాంబర్ వేసేది ఉంటే డాంబర్ అంటే పైసలు కావాలన్నా అని చెప్తాడు. డాంబర్ అంటే పైసలు కావాలి, డాంబర్ ఎట్లా అంటే పైసలు కడితేనే డీడీ కడితే డాంబర్ ఇస్తాడు. వాడేందుకు ఇస్తాడు? ఏంటంటే మళ్ళీ అబ్రాక దబ్రా చేసి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మీ దండం పెడతాం, మీరు కనుక ఈ రోడ్డు స్టార్ట్ చేయకపోతే మాకు ఎవరు ఓటేయరు, కుర్రాలు మళ్ళీ అడిపెట్టనియరు అన్న ఉద్దేశంతో వాళ్ళు పోగానే ఇది ఒక పెద్ద మళ్ళీ డ్రామా చేస్తా ఉన్నారు. మనమేం డిమాండ్ చేస్తున్నాం అని అంటే ఖచ్చితంగా మన్ను పోసుడు దాబరాపై డాంబర్ పోసుడు సురు చేయి అని మనం డిమాండ్ చేస్తున్నాం. అందరూ తెలియాలి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వీడు కాగితం ఇయ్యంగానే వీరికి 60 ఇల్లు వచ్చినట్టు కాదు, వీడు దాన్ని లోడ్ చేయాలి. గిత్త కట్టిండు, బేస్మెంట్ ఎంత కట్టిండు, ఏదెంత కట్టిండు, ఏది ఉన్నది అని వీరికి ఏమన్నా ఉన్నాయని మొత్తం చెక్ చేస్తే అన్ని రివర్స్ వస్తున్నాయి. ఈ లోగా ఇల్లు కొనుక్కుస్తున్నాడు, ఇది రాదు. ఇలా చాలా కిరకాస్తున్నాయి, అంత ఈజీ కాదు ఇది. ఇది వీడినాడు, వీడేమనుకున్నాడు అంటే ఇప్పుడు ఫస్ట్ బేస్మెంట్ 1 లక్ష వాడే ఇస్తాడు, స్లాబ్ వేసినాక 1 లక్ష వాడే ఇస్తాడు, ఇవి అన్ని వేసినాక నేను 3 లక్షలు ఇచ్చి ఇల్లు ఇచ్చిన అందాం అనుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా కట్టేది సచ్చలేదు. నీకు చాలా సిరాక ఆఖరికి సలాకాలు కోసుకొని పోయి 20 సామాను నువ్వు చూడు మీది, మీరు అది కూడా తెలుసుకుంటే నేను అది చాలా రాజు కూడా అన్ని కోసుకొని తింటాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డును ఎవరికో ఇచ్చి నువ్వు పైసలు దొరికిపోతున్నావు తప్ప నీ రోడ్డు కాదు, నీ కథ కాదు, నీ కారణం కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మనకు.
పింఛన్లు ఇవన్నీ రొటీన్కి వచ్చేటివి. కానీ ప్రధానంగా సాగు నీళ్ళని కనుక మనం కంప్లీట్ చేసుకోలేకపోతే ఇల్లు అంతకుంటే ఆగమైపోతుంది. మళ్ళీ దాన్ని మనం కాపాడుకున్నాం. 12 నాడు మాత్రం ఖచ్చితంగా మనం అందరం రావాలి. ఆ కార్యక్రమాన్ని చాలా గట్టిగా చేద్దాం. సరే వాళ్ళు అడ్డుకుంటారా గిడ్డుకుంటారా వాడు ఏమైనా చేయరు కాక ఇవాళ మన దెబ్బ ఆ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో మనం గట్టిగా మాట్లాడితేనే కదా. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. మరోవైపు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ ఇక్కడ చితికిపోతున్న నేత కార్మికులను ఆదుకునే దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కృషి చేశారు. ఆరోగ్యశ్రీ పేదల పాలిట గొప్ప వరమని దాని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైనా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం నర్సయ్య, ఆడపు చంద్రకళ, కత్తెర దేవదాస్, కల్లూరి చందన, గోనెశరణ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. వారు అల్పెరుగని పోరాట యోధుడు, ఓటమి ఎరుగని నేత. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సేవలందించిన మహానీయుడు. ఏదైతే ఆయన హయాంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి మరియు పేద పిల్లలకు ఉన్నత చదువులు అందాలన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమును పెట్టి ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యలకు అందించినటువంటి మహనీయుడు. ఈరోజు కొన్ని వేల మంది వివిధ రాష్ట్రాలలో, అమెరికాలో, లండన్లో ఉన్నారంటే అది ఒక వారి చలవనే. వారు చూపినటువంటి మార్గంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వారి బాటలోనే నడుస్తూ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహనీయుడు. మనం ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి సేవలు మరవలేనివని చెప్తూ వెంటనే వారు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఒకటే సంతకం మీద రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్ తోనే ఇలా పేద విద్యార్థులు ఇలా బీటెక్లు కానీ డాక్టర్లు కానీ చేస్తున్నట్టే ఉన్నత విద్య చేస్తున్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇచ్చి ఇలా ఎందరో పేద విద్యార్థులకు భగవంతుడైనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇలా సపోజ్ అంటే ఇలా ఉదాహరణకు పేదవారికి ఇలా ఇంద్రమ్మ కాలనీలోనే దాదాపు 4000 ఇళ్ళు ఇలా బడుగు బలహీన వర్గాలకు పూర్తి బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు. వారు చేసినటువంటి అనేకమైనటువంటి వారు ముఖ్యమంత్రి కాకముందే పాదయాత్ర చేసినప్పుడే ఈ జిల్లా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని కానీ అంత అవగాహన చేసుకున్నటువంటి మహనీయుడు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే సంపన్న వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే ప్రకారంగా మన సిరిసిల్ల ప్రాంతానికి వచ్చినట్టయితే సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మన బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బైపాస్ రోడ్డు ఏర్పాటు కోసం ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు పేద ప్రజలు కానీ వల్ల జ్ఞాపకం చేసుకొని రాజశేఖర రెడ్డి గారు గతించిన రోజు కూడా అందరూ ఏడ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు వారు చూపినటువంటి బాటలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, తర్వాత మనకు ఈ విద్యుత్ ఏదైతే రాయితీ ఉన్నదో అదైతేనేమి, చేనేత వర్గాలకు ప్రజలకు సంబంధించిన అయితేనేమి, రైతన్నలకు సంబంధించినటువంటి సంక్షేమం అయితేనేమి అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి వారిని సేవలను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని నా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ముందడుగు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వారి యొక్క ఆశయ సాధన బాటలో నడుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ఇటువంటి నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని సందర్భంగా తెలియజేస్తున్నాను. నింగి నేల సూర్యుడు ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి పేరును ఎవరు కూడా మర్చిపోలేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఒక బీద ప్రజల గురించి ఇన్ని సంక్షేమ పథకాలు, బీద ప్రజల అభివృద్ధి గురించి ఇన్ని ప్రభుత్వ పథకాలు తెచ్చిన నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి.
ఈరోజు వారు తెచ్చిన పథకాల వల్ల ఎంతోమంది విద్యార్థులు ఈరోజు చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి ఈరోజు ఎన్నో ఉద్యోగాలు చేస్తున్న ఘనత అది వైఎస్ రాజశేఖర దక్కుతుంది. అదేవిధంగా 108 బట్టి ఈరోజు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు వేరే రాష్ట్రాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా వారు కాపీ కొట్టి ఈరోజు ఆ పథకాల్ని వేరే రాష్ట్రాలు కూడా తీసుకుపోయే ఒక పరిస్థితి ఉందంటే అందరికీ ఆదర్శప్రాయుడు మన నేతమ నాయకులు. కాంగ్రెస్ పార్టీకి అండగా మనకు ఒక బలంగా ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ మరి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి అంత్యోదయ కార్డులు కానీ మరి మహిళలకు అప్పుడు మహిళా సంఘాలకు 5 లక్షల రుణాలు ఇచ్చి మరి మహిళలను కూడా ఎంతో ఆదుకొని ప్రజల గుండెల్లో గూడుగట్టుకున్న రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా మరి ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజలందరికీ గుండెల్లో గూడుగట్టుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు చేసిందో 1 లక్ష రూపాయల రుణమాఫీ అయితేంది, 200 రూపాయల వృత్తి పెన్షన్ అయితేంది, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కానీ అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అదేవిధంగా మరి చిన్నపిల్లలకి ఆపరేషన్ అప్పుడు మన మందకృష్ణ మాదిరి గారు చేసిన పోరాటానికి మరి ఆయన కూడా వచ్చి ఆ పిల్లలకు గుండె ఆపరేషన్ చేయడం జరిగింది ఆయన ఆయనే. కాబట్టి ఆయన కూడా ఎన్నటి కూడా ఈ పబ్లిక్ ఎవరు కూడా మర్చిపోయినటువంటి కార్యక్రమాలు చేసింది కాబట్టి. ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలకు ప్రభుత్వ నిధులు దోచుకోవడమే కాంగ్రెస్ నైజమని, ఆనాడు మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహకారంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే వాటిని నేడు అన్ని క్యాన్సిల్ చేసి అభివృద్ధిని గంగలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, బెజ్జంకి మాజీ ఎంపీ లింగాల నిర్మలా లక్ష్మణ్, బెజ్జంకి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను ఈరోజు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి అయితేనే, తద్వారా రాష్ట్ర ప్రజలకైతేనే మొట్టమొదటిగా 75 రూపాయలు ఉన్న పెన్షన్ను 200 రూపాయలు తీసుకొచ్చి పేదోడు అంటే ఆకలితో అలమటించకుండా ఎలా జీవించాలో ఆయనకు పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి ఆయన 75 రూపాయల నుంచి 200 రూపాయల పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు వృద్ధులలో ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్మరణంగా నిలిచిపోవడం కారణం అదొక ప్రత్యేక పథకం. అలాగే 108 అయితేనేం, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేం, రుణమాఫీ విషయాలు అయితేనేం, చాలా పథకాలలో రాజశేఖర రెడ్డి గారు పేదోడికి చేదోడు అదిగా ఉండు. ఆ రోజు ఆయన మరణం పట్ల రాష్ట్ర ప్రజలు మొత్తం దిగ్భ్రాంతికి లోనై చాలామంది గుండెపూడితో మరణించాలంటే రాజశేఖర రెడ్డి గారి పేరు అంత ప్రజలలో మమేకమై ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సేవలు స్మరించుకుంటూ ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, మరి కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలం నుంచి వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటేనే అదొక స్వర్ణయుగం. ఆయన ఉన్న క్రమంలో నేను సర్పంచ్గా ఉన్నా. నిజంగా కూడా ప్రతి ఇంటికి, ఈ ఇంటికి లబ్ధి చేకూరని ఇల్లు అంటూ లేని పరిపాలన ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. నిజంగా కూడా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆయనకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి
వారికి ఘనమైన నివాళులు అర్పించి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు పాసం రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మాజీ ప్యాక్స్ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి, మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, నాయకులు మామిడి సంజీవ్, మండల మహిళా అధ్యక్షురాలు వెలిసాల జ్యోతి, మాజీ ఎంపీటీసీ తీగల పుష్పలత, అలాగే బాలరాజు, ఉస్మాన్ మరియు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి, పేదమ నాయకుడు, పేదల ప్రజల నాయకుడు, ఎన్నో సంక్షేమ పథకాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పెన్షన్స్, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసినాడు. ఆ వ్యక్తిని మనం మరవలేము. కేవలం మతం చనిపోయినాడు కానీ మనలో ఉన్నాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కన్నా మన తెలంగాణకే ఎన్నో పనులు చేసినాడు. మనకు తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చినాడు. ఆ ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి, ఆయన జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన చేసిన సేవలు మరవలేని, ఆయన చనిపోయినా కూడా గరీబు ప్రజల హృదయాలలో ఆయన ఉన్నాడు అని చెప్పుకోక తప్పది. ప్రతి ఒక్క గరీబు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు అంటే రాజశేఖర రెడ్డి గారు. 108 అంబులెన్స్ పెట్టింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన పథకాలు ప్రతి ఒక్కరికి గరీబులకు చెందినవి కాబట్టి అందరి మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందుకే ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పటికీ కూడా కొనసాగిస్తారు. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు 108 కానీ ఈరోజు కుయ్యమని మనకు వస్తుంది అంటే ఆ మహనీయుని యొక్క ఆచరణనే అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహనీయుడు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసిండు. ముఖ్యంగా మన ప్రాంతానికి రాజశేఖర రెడ్డి మిడుమానేర్ ఏదైతే ఉన్నదో ఆ మిడుమానేరును కట్టినటువంటి ఘనత ఆ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. ఆనాడు ఆయన చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇక్కడి నుంచి చేవెళ్ల వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికకు ఆయన మార్గదర్శకులు అయ్యిండు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కుదించి దాని యొక్క అలైన్మెంట్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటేనే ఒక వెలిగినటువంటి వ్యక్తి. ఆయా మహనీయుని మనం చూస్తేనే ఒక దేవుణ్ణి చూసినట్టుగా మనకు కనబడతా ఉంటాడు మూర్తి ఆయన. అటువంటి మంచి ఒక పేరు పొందినటువంటి మహనీయుని యొక్క జయంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జరుపుకుంటూ ఆయన అడుగుజాడలో కూడా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక సంస్కరణలు చేసి పేద బీద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి అధ్యక్షతన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదవారికి పెద్ద పెద్ద చదువులు చదవడం అంటే ఇప్పట్లో చాలా ఇబ్బందులు పడేవారు, కానీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లాంటి పెద్ద పెద్ద చదువులను కూడా ఫీజు రియంబర్స్మెంట్ అందించి ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్యా ప్రదానం చేసిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి ఎంతో మంది నిరుపేదల హృదయాల్లో దేవుడిగా నిలిచారని వెల్లడించారు. హైదరాబాద్ కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు, ఎన్నో ఐటీ పరిశ్రమలు స్థాపించి హైదరాబాద్ ను అభివృద్ధి మరో స్థాయికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. వారు భౌతికంగా మన మధ్య లేకున్నా వారు అందించిన పథకాలు, వారు చేసిన అభివృద్ధి చిరకాలం ప్రజల మనసులో నిలిచి ఉంటుందని వెల్లడించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండం రాజరెడ్డి, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుమల రామిరెడ్డి, డైరెక్టర్లు కదిరే సత్యనారాయణ గౌడ్, రాగం కుమార్, యూత్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మిరుదొడ్డి భాను, మండల సోషల్ మీడియా వారియర్ ఎదునూరి భానుచందర్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, అగుళ్ల రాజేశం, కొండలరెడ్డి, వెంకటేష్ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పండుగ మార్చి రైతుల కన్నీళ్లలో సంతోషం చూసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి అని చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అతడు రైతులకు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేసి మరియు ఉచిత కరెంట్ అందించినటువంటి మహా వ్యక్తి. అదే మాదిరిగా
వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసినట్టయితే ఇందిరమ్మ ఇల్లు ఆ రోజే కట్టినరు, మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఇల్లు లేవు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు గ్రామాన ప్రారంభమైనవి. ఇందిరమ్మ రాజ్యం, రాజశేఖర రెడ్డి రాజ్యం అంటేనే గ్రామాలలో నిజంగా చెప్పాలంటే స్వయం పరిపాలన. ఇవాళ ప్రజలలో వాళ్ళకు ఒక హక్కు, ఒక నియంత్రిత పోకడలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న మాదిరిగా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా. ఈరోజు ప్రతి పేదవాడికి ఇళ్ళందించే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. అదే మాదిరిగా అన్ని రంగాల్లో విద్యార్థులకు చదువుకొని పేద విద్యార్థులుంటే వాళ్ళకు ఫీజు రిమెంట్స్ ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అప్పుడు డిఎస్సి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకుంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఎన్నో కల్పించుండ్రు. ప్రజలు వెట్టి చాకరీ చేస్తుండే, కానీ ఆ వెట్టి చాకరీ తొలగించి మరి విద్యార్థులందరినీ ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి మన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ పట్టణాలని చూస్తుంటే మెట్రో లైనే కావచ్చు, రింగ్ రోడ్లే కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. పేదవారు కార్పొరేట్ ఉద్యోగం చేసుకోలేక వాళ్ళు మరణాలు పొందుతూ ఉంటే చూడలేక మరి రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా 104 కావచ్చు, 188 కావచ్చు, ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అంటేనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకునే విధంగా అప్పటి పాలన ఉందని చెప్పి ఈ రోజున గుర్తు చేసుకుంటూ మరి వారి ఆశయ సాధన కోసం కూడా ఈ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కూడా కష్టపడి పనిచేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.